వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్లో ఉన్నాం, కొత్త వరల్డ్ అనమాట. సో ప్లేన్స్ మంచి స్పాన్ ఇచ్చినారు. సో ఈరోజు అయితే మనం వాన్స్ అయితే చెక్ చేయబోతున్నాం. సో చేతిలో బుక్ కూడా చూస్తున్నారు కదా. సో ఈ వాన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో మీరైతే లేట్ చేయకుండా లైక్ బటన్ తొందరగా కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపో. అలాగైతేనే మీకు మా నుంచి అప్డేట్స్ వస్తుంటాయి కొత్త వీడియోలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తమ్ముడు. ఇంటరెస్ట్కోమా. సో గైస్, సరే గైస్, ఫస్ట్ బుక్ చదువుదాం. మన ఫస్ట్ వన్ బుద్ధి పిల్లలు చదువుకుందా. చదువు బ్రో, చదువుతున్నా బ్రో. రేపు 10th రిజల్ట్స్ పెట్టుకొని నువ్వు ఏంది వాన్స్ లిస్ట్. ఓకే, బేసిక్ ఫైర్ స్టోన్. సో చూస్తున్నా కదా, బేసిక్ ఉంది, ఫైర్ స్టోన్, ఫ్రోస్ట్ బైట్, బూమ్ స్టిక్, ఎర్త్ క్వేక్, క్రేజీ ఉన్నాయి. ఎర్త్ క్వేక్, ఎండర్ బీమ్, సన్షైన్, థ్రిల్ విండ్, న్యాచురలైజర్, ఓకే, అల్టిమా. సో చూద్దాం మరి ఎలా ఉంటాయో అన్నీ. సో ఇంక లేట్ చేయకుండా మనమైతే ఇవి చెక్ చేసుకుందాం. సో వాడు ముందుగా సర్చ్ పెట్టినా బ్రో, పట్టు బ్రో, ఇచ్చిన తీడు. ఇచ్చిన చూడు. మనకి ఇది కాదు, ఈ వాన్ చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది గైస్. స్విచ్ చేతిలో ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయడానికి మనకైతే ఒక ఐరన్ గోళం కావాలా. ఐరన్ గోళమే నా ట్రెండ్. వాడని తెప్పి వాడు వస్తే పెండ చేసిపోతాడు రా. వద్దురా, మన ఐరన్ గోళం మన బాబాయ్ ఏరా. అరే యానిమేషన్ చూద్దాం. యానిమేషన్. సో దీంట్లో మీకు ఇంకేంటంటే ఇదిగో బ్రో, ఇదే కదా బ్రో, చూడు బ్రో. సో కింద కూర్చొని కొడితే సో ఉందండి మన ఐరన్ గోళం బాగా పోయింది, పోయింది. సో సో మంచిగానే ఎఫెక్ట్ ఇస్తున్నారు. సో ఇంకా గ్యాస్ కూల్ డౌన్ కొంచెం టైం పడుతుంది. కూల్ డౌన్ అది కొంచెం పవర్ ఏదైనా మనం కింద పెట్టడానికి. సో ఇప్పుడు మనం చెర్రీ బ్లాసమ్స్ వస్తున్నాయి అబ్బా దీని నుంచి. ఫైర్ స్ట్రోమ్ వాండ్. ఫైర్ స్ట్రోమ్. సరే, నాతో వచ్చే. అరే నేను తీసావా? సో మన గోలెం బాబాయ్ని స్పాన్ చేస్తా. ఉండండి, చూద్దాం. ఫైర్ స్ట్రక్చర్. అరే అయ్యో సారీ బాబాయ్, లాగైతుంది బాబాయ్, లాగైతుంది. రేంజ్ పై యానిమేషన్ చూసి బ్రో, రేంజ్ చేయ బ్రో ఫస్ట్, లేకుంటే అడిగి కాలిపోతుంది. ఓకే బ్రో, స్నీక్ అయ్యి చూసినావు సరే. స్నీక్ అయ్యి దీన్ని వాడినావా? ఎఫెక్ట్లు వస్తున్నాయి బ్రో స్నీక్ అయితే. ఐరన్ గోళం ఏదో కొత్త సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. గైస్ ఇది పట్టుకుంటే స్పీడ్ ఎఫెక్ట్ వస్తుంది. వ్యాన్ తీసారా లాగ్ అవుతుంది. సో మన కోసం ఎద్దు వచ్చిందా? ఏసీ కావు వచ్చిందా? ఐరన్ గోళం. ఇది మన మీద పడితే స్లో అవుతుందిరా బ్రో. నేను వర్క్ ఎందుకు కూర్చుని పడితే క్రేజీగా ఉంది ఇది. మళ్ళీ స్పాన్ చేయి ఐరన్ గోళాన్ని. బ్రో అరే హీల్ అవుతుందా? ఆహా బ్రో, ఫస్ట్ దాంట్లో నా మీద ఎత్తున్నాడు ఏందయ్యా ఇడు. అరే బ్రో ఈ సో వాండ్ బాగుంది చేసేది. మీకు నచ్చిన వాండ్ ఏందో కామెంట్ చేసేయండి గైస్. బ్రో, నువ్వు నా మీదకి ఉపయోగిస్తూ చూడు. కాంబు చేసేది పక్క జరుగు.
గైస్ సో గైస్ క్రేజీగా ఉంది గైస్ ఇది. సో గైస్ ఓకే గైస్ నెక్స్ట్ ఇదే ఉండరా దీని ఉంది ఇంకా నేను వాళ్ళే అప్పు సరే కూర్చొని వాడితే ఏంట్రా అయితే నా పీసీ ల్యాగ్ పీసీ అప్పా నా మొబైల్ ల్యాగ్. ఇంకోసారి నేను వాడలేదండి. గైస్ డిస్టెంట్ బాగుంటుంది అప్పుడు ఇది అర్థమైంది గాయస్ ఆడిపోయింది పింటో చీసావు కదా బ్రో. నెక్స్ట్ 6th ఏంటంటే ఉండరా సో ఇటు నుంచి దూరం పోదాం పద. ఇక్కడ ఉండకూడదు మా నైటా సన్ రైజరా. సో తెల్లారుతుంది సన్ రైజ్ అవుతుంది. సో మన గోళాన్ని స్పాన్ చేసుకో. బ్రో అవునా కింద నుంచి వాడితే నీకే వాడితే అది బ్రో ఐస్ కోసం చూడి. అరే అలా కాదని కొంచెం డిఫరెంట్ ఉంది. చూడు అట్లే ఉంది కొంచెం ఐస్ డీప్ పై నుంచి పడుతుంది కింద నుంచి గోళాన్ని లేపు. గాయస్ ఈ వాన్స్ తయారు చేసేది ఎట్లా టెక్నో బ్లైండ్ లేపేద్దాం పాటి. సో గైస్ ఓకే వాడు మాత్రం క్రేజీ Fifth watch. ఎఫెక్ట్ వచ్చిందిరా. స్పీడ్ వచ్చింది, దీన్ని అట్టుకుంటే స్పీడ్ వచ్చింది, దీన్ని అట్టుకుంటే ఏంది రా అరే ఇంత టెలిపోర్ట్ రా. ఫైర్ రెసిస్టెన్స్ వస్తుంది, ఫెదర్ ఫాలింగ్ కూడా ఇచ్చినాడు. ఎగురు స్పీడ్ రెసిస్టెన్స్ స్ట్రెంగ్త్ బ్రో. అరే చూడరా బ్రో మన 5th ఇది ఎర్త్ క్వేక్ది ఇది ఉండరాను అన్నీ బ్రో. కానీ ఇప్పుడు ఇదే కదా. ఏంది బ్రో ఇది టెలిపోర్ట్ అవుతుంది. ఉండండి నీకే వాడితే ఎండర్ బీమ్ బ్రో. ఎండర్ బీమ్ అవునా క్రేజీ ఉండగా చెప్పి మేరా చిక్కి చాలా దూరం వరకే పోతుందిరా ఇది. క్రేజీ ఉంది గైస్. దీంట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మాత్రం మర్చిపోకండి ఇంత క్రేజీ ఉంది గైస్. శను నువ్వు అక్కడే ఉండు, ఏం కాడ పెడుతున్నా నిన్ను చూద్దాం ఉండు. నిజంగా అంటే వాన్స్ మొత్తం క్రేజీగా ఉన్నాయి అబ్బా. ఇది ఏంది బ్రో ఇది ఎండ కాదు ఎఫెక్ట్ చూడు. అదే కదా దీని స్పీడ్ ఉన్నాయి బ్రో. బ్రో భీమో అది ఎండర్ దాంట్లో మన వాడని లేదా కూర్చొని వాడితే ఏందో ఎఫెక్ట్ వస్తుంది, నించొని వాడితే బీమ్స్ వస్తున్నాయి గైస్. అర్థమైంది. ఇవి ఉన్నాయి కదా గైస్, ఇవి ఉన్నాయి కదా ఆ మాబ్ని బయటికి పోనీకోకుండా అడ్డుకుంటాయి. ఈ భీము దానిపైన ఆడచ్చు అంతే కదా. ఇంత క్రేజీ ఉంటే నిన్ను ఉత్తరాన్ని కొట్టబుద్ధి అవుతుంది కదరా. నన్ను కొడుతుంది. అరే నిజంగా అంటే క్రేజీ ఉంది. ఇంకోటి అరే నీకోటి నాకోటి వేసేసుకో. అరే వీళ్ళే కొట్టుకుంటున్నా సరిపోయింది. ఎఫెక్ట్ పడుతున్నాడు. నిజంగా అంటే కూల్ డౌన్ మాత్రం టైం ఇచ్చినారు గైస్, లేకుంటే బెస్ట్ బాగుంది. ఏదో తేడా ఉంది పేరింటుంటేనే. టోర్నేడో టోర్నేడో ఇట్లా ఇడుతుంది అదే అదే బ్రో. అదే గాలి ఇచ్చినట్లు ఇడుతాడు ఇడు. విన్ చార్జ్ ఉండేదా మైన్క్రాఫ్ట్లో? అదే ఉండదు నీకే బ్రా. సర్వైవల్లో దానికే పెట్టేమో కానీ మనకి ఎక్కువ ఉంటుంది. అరే ఇదే రా ఫెదర్ ఫాలింగ్ ఉందిరా. అరే కాదు దానిలో పోతే దూరం మీద చెప్తాను చూస్తురా. ఉయ్ గాలినే కొడతాడు. గాయస్ వరల్డ్ విండ్ గాయస్, వరల్డ్ విండా. అరే ఇంద్రని స్లో పోతున్నా. ఫెదర్ ఫాలింగ్ ఉంది కదా బ్రో. ఇప్పుడు చూడే గ్రాక్స్ ఎందుకు వచ్చింది? గ్రాక్స్
గ్రాస్ బ్రో. అయ్యా ఇది నిజంగా మాత్రం క్రేజీ, నాకైతే భారీ బ్రో, నచ్చింది. ఇప్పుడు చూడే ఆడుతూ ఉండడం. ఇప్పుడు వాడు నా పైన. అరే ఇదిరా బ్లేజ్ లక్ ఉంది. అయ్యో అరే చేపలు బయటకు వచ్చినాయి. నేనే పోతున్నా చూడు బ్రో. సో నిజంగా హీరో బ్రో క్రేజీగా ఉన్నాయి కదా వాన్స్. అది ఎప్పుడు వేసిన. సో దీనికి అంతగా అరే ఫస్ట్ దానిలాగే ఉంది కొంచెం. పాయిజన్ ఎఫెక్ట్ ఇస్తుంది. బ్రైనర్స్ స్నేక్ వాడితే అవుతుంది. నేను ముత్తు లేదు. ఓకే సార్ పాయిజన్ పడుతుంది. నిజంగా క్రేజీగా ఉన్న బేబీ. నాకు మాత్రం అది వచ్చింటే నేను ఏది చెప్తున్నారా నువ్వు వచ్చిందే చూడరా ముందు. అదే బ్రో నేను సర్వైవల్ చేస్తాను బ్రో. నేను కూర్చొని వాడే అవుతుంది. సరే కూర్చోనా అన్నాను. అయ్యా కొంచెం డేంజర్ ఉంటుంది ఇది. ఆసినప్పుడు మనకి పడుతుంది, దానికి పడుతుంది. పాయిజన్ ఇంకా కూర్చొని వాడద్దు, నాకు ఎఫెక్ట్ అవుతుంది. అదే బ్రో నిజంగా అంటే నేను గెస్ వీడు చేద్దంటే అదే పని చేస్తాను. సో మరి నెక్స్ట్ వాడిని ఏం చెప్పయ్యా? మానిటరా మానిటర్. సో నెక్స్ట్ వాడిని అదేది అల్టిమా ప్రొటెక్ట్ పేపర్ అవుట్. వాయిస్ ఇదైతే క్రేజీ ఉండేది అండి. ఎందుకంటే చూడండి కాదు గైస్. ఒకసారి ఏమని ఏం చేస్తాను బ్రో. కాదు ఉంటుంది చూడండి ఇక్కడ నీకే వాడు కాశ్మీర్ వచ్చింది. దీనికి అన్ని ఎఫెక్ట్ ఉన్నారా? అయ్యా గాయస్ ఒక్కటి ఉంటే అన్ని వస్తాయి వచ్చింది మనకి. గాయస్ బ్రో 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 నీ స్నేక్ వాడాలి బ్రో. అది ఎక్కడ బ్రో నెగిలి అరే మన కోసం జాయిన్ వచ్చాడు. అరే గాయస్ నీకే వాడితే దాన్ని పైకి తీసుకుపోతుంది. ఏ చెప్తాను కూడా. మన స్కెలిటన్ బాగా వచ్చాడు. నిజంగా అండి జీన్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇది ఒక్కటి ఉంటే చాలు గైస్ అన్ని దానికి. ఇది ఒకటి ఉంటే సాగు చేసినాను అంతే. అబ్బా టీఎంసీ వచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. నిజంగా అంటే అదే అక్కడ జాంబీలు ఉన్నాయి, మోప్స్ ఉన్నాయి, వేసేద్దాం. క్రీపర్ మంచ క్రీపర్ మంచ నీకేం పని లేదు ఫైట్. సో నెక్స్ట్ లెవెల్ అబ్బా. నెక్స్ట్ ప్రో అల్టిమేట్ ఒకటి ఉంటే మనము ప్రో అంతే. అవును బ్రో. దీన్ని ఎట్లా క్రాఫ్ట్ చేయాలి చూడు ఒకసారి. సరే గైస్ దాన్ని అయితే మనం సెకండ్ ఎపిసోడ్లో చూసేద్దాం. సో మీకు ఎలా అనిపించి మాత్రం చెప్పండి. సో క్రేజీ అవుతుంది. నా చేతిలో కూడా నాది ఎంతున్నా బాబా. ఇదనే కాదు ఇది కూడా. సో నిజంగా అన్ని క్రేజీగా ఉన్నాయి. ఎత్తుకు దీంట్లో బాగా నచ్చిండేది ఎత్తుక్వేక్ గైస్. ఎత్తుక్వేక్. సో మీకు మాత్రం వీడియో అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ ఫీలింగ్స్ని లైక్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియోకి లైక్ కనీసం 5 likes వేసి, ఎందుకంటే వాన్స్ మొత్తం క్రేజీగా ఉన్నాయి. సో మోడ్స్ పెట్టమంటే పెడతాను, డిస్క్రిప్షన్లో మోడ్ కూడా పెడతాను. కాకపోతే మోడ్ పెట్టచ్చు చేసి నాకు వెరిఫై కావడం లేదు అది. సో మీరు 50 subscribers అయిపోతే నా లైవ్ స్ట్రీమ్ ఎవరైనా జాయిన్ కాచేసి మనతో పాటు వాన్స్. సో ఎపిసోడ్ 2లో మాత్రం ఖచ్చితంగా మనమైతే దీన్ని ఎలా క్రాఫ్ట్ చేయాలో చూద్దాం గైస్. సో బ్రో. సో ఇంకా దిస్ ఇస్ బ్లాగ్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.